మిత్రులకి వందనాలు. మనం ఇటీవల ప్రముఖ దినపత్రికలలో చాలా వరకు ఏం చెప్తున్నారంటే, ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల ప్రక్రియ అయిపోయింది కాబట్టి ఈ కౌంటింగ్ కూడా ఈ రేపు జరగబోతూ ఉన్నది. అంటే రేపు మరి కౌంటింగ్ జరగబోతుంది 4వ తారీఖు 4 జూన్ రోజు కౌంటింగ్ జరగబోతుంది. ఎలక్షన్ కౌంటింగ్ అయిపోగానే ఇమీడియట్గా ప్రభుత్వము గురుకుల నియామకాలకు అంటే గతంలోనే 1:1 రిజల్ట్స్ని ఇచ్చి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి వాళ్ళకు 1:1లో ఎంపికైన వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇంకా రీపోస్టింగ్ ఇవ్వలేదు. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇమీడియట్గా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోగానే జూన్ మొదటి వారం కానీ రెండో వారంలో వాళ్ళకు పోస్టింగ్స్ ఇచ్చేసి రిక్రూట్మెంట్ క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు అనేది ప్రముఖంగా దినపత్రికలలో వస్తుంది. మరి ఈ తరుణంలో చాలామంది విద్యార్థులు, నిరుద్యోగ యువత చాలామంది నాకు మెయిల్ చేయడం, మెసేజ్ చేయడం ద్వారా, సార్ మరి గతంలో ప్రభుత్వానికి హైకోర్టులో రీలింగ్విష్మెంట్ అంటే నాన్ జాయినింగ్ పోస్టులలో నెక్స్ట్ మెరిటోరియస్ అంటే డౌన్ మెరిట్ లిస్ట్ తీసి మిగిలిన ఉద్యోగాలలో ఎవరైతే కొంతమంది అభ్యర్థులు ఒక ఉద్యోగము ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలలో ఎంపికైన వాళ్ళ యొక్క పోస్టులకి అంటే వాళ్ళు ఒకటే పోస్టులో కనుక సెలెక్ట్ అయినట్లయితే రీలింగ్విష్మెంట్ ఆప్షన్ కానీ లేదా ఏ ఉద్యోగంలో జాయిన్ అవుతారనే ఆప్షన్ ప్రక్రియను తీసుకొని దాని తర్వాత ఆ మిగిలిన పోస్టులలో దాదాపుగా 1800 పోస్టులు మిగులుతున్నాయనేది మనకున్న సమాచారం. అంటే ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది. ఆ 1800 పోస్టులను అంటే ఎస్జిటి, టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, లైబ్రేరియన్స్ కానీ, జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్స్, డిగ్రీ లైబ్రేరియన్స్, ఇట్లా మిగిలిన పోస్టులను నెక్స్ట్ డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా నెక్స్ట్ మెరిట్లో ఎవరైతే కమ్యూనిటీ వైజ్గా ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారనుకున్నారు కదా. మరి గతంలో ఇప్పుడు హైకోర్టు మళ్ళీ ఈ రోజు నుంచి హైకోర్టు కూడా సమ్మర్ వెకేషన్ అయిపోయి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ మంత్లోనే ఆ కేసులకు సంబంధించినటువంటి నెక్స్ట్ హియరింగ్ కూడా ఉంది. ఆల్రెడీ మధ్యంతర ఉత్తర్వులు దాదాపుగా 2-3 పిటిషన్లలో మధ్యంతర ఉత్తర్వులు గౌరవ తెలంగాణ హైకోర్టు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో విద్యుత్ సంస్థలలో ఈ ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అంటే మిగిలిపోయినటువంటి నాన్ జాయినింగ్ పోస్టులు ఏవైతున్నాయో ఆ నాన్ జాయినింగ్ పోస్టులలో నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్లకు చేత భర్తీ చేయాలని ఆల్రెడీ గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. అదేవిధంగా ఇదే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మీద కూడా అంటే కానిస్టేబుల్ నియామకాలపైన కూడా 2022లో సుప్రీంకోర్టు అదే అంశాన్ని తెలియజేస్తూ డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా, ఎందుకంటే ఒకేసారి నోటిఫికేషన్లలో 2 నోటిఫికేషన్లు 3 నోటిఫికేషన్లు ఒకే రకమైనటువంటి నోటిఫికేషన్లు సైమల్టేనియస్గా ఇచ్చినప్పుడు మళ్ళీ మిగిలిపోయిన అంటే మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలలో ఎంపికే అవకాశం ఉన్నది. అదే ఇక్కడ పునరావృతమైంది. ఎందుకంటే ఇప్పుడు గురుకుల నోటిఫికేషన్లు అన్నీ కూడా ఒకటేసారి ఇవ్వడము, దాని క్వాలిఫికేషన్స్ కూడా కొన్ని పోస్టులకు సేమ్ ఉండడము, ఒకే అభ్యర్థి 2 పోస్టులకు 3 పోస్టులకు 4 పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. మరి వాళ్ళు 4 పోస్టులకు ఎంపికైతే 4 పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎలక్షన్ కంటే ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో విజయవంతం గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఆగమేఘాల మీద ఈ గురుకుల నియామకాలు దాదాపుగా 9210 ఉద్యోగాలను నియమించే ప్రక్రియ చేపట్టి 1:1 అపాయింట్మెంట్ చేయడం కూడా జరిగింది. అంటే ఒకే అభ్యర్థి 2 ఉద్యోగాలు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలలో అపాయింట్మెంట్ లెటర్స్ని తీసుకోవడం జరిగింది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళకు ఈ రీపోస్టింగ్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు సార్? మరి వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ కనుక ఇచ్చినట్లయితే మరి ఆల్రెడీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చున్నది కదా, మరి అవి ఇంప్లిమెంట్ చేస్తారా, అమలు చేస్తారా, చేయరా అనేది ఒక ఆందోళన అభ్యర్థుల్లో ఉంది. అభ్యర్థులు చాలామంది కూడా నాకు మెసేజ్ చేయడము, ఫోన్ చేసి కూడా మరి ఏం చేయబోతున్నారు సార్, మరి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే మా పరిస్థితి ఏంది, మనకు ఆల్రెడీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాకు ఈ విధంగా వచ్చి ఉన్నాయి, అది అమలు చేస్తారా లేదా? ఒకవైపు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది, డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా మిగిలిపోయిన ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా ప్రకటన కొంత లీకులు ఇస్తూ కూడా మరి ఇప్పుడు ఇమీడియట్గా 1:1 భర్తీ చేస్తారు ఎక్కడికక్కడ. అంటే ఈ జూన్ 2వ వారంలో ఈ గురుకుల నియామకాలలో గురుకుల సెలక్షన్లో ఎంపికైనటువంటి అభ్యర్థులు వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా సంస్థలలో రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యే అవకాశం ఉంది కదా అని ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో నాకు చాలామంది మెసేజ్ చేయడం ద్వారా నేను ఈ అంశం మీద కొంత చర్చించాలని అనుకుంటున్నా.
నాకున్న అనుభవము, నా యొక్క అంచనా ఆలోచనలు మీతోని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోలు మీకు నచ్చిన వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్, నియామకాలు కానీ, రిజర్వేషన్ కానీ, వర్టికల్, హారిజాంటల్, ఇంకా లోకల్, నాన్ లోకల్ కానీ ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి. నేను మీకు డౌట్స్కి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయాలని తెలియజేస్తున్నా. మనకున్న ఒక అంచనా ప్రకారం, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా విద్యా వ్యవస్థ కానీ ఏదైనా కూడా ఈ లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ రేపు రాబోతున్నాయి, అంటే 4th రోజు రాబోతూ ఉన్నాయి. రిజల్ట్స్ ఇవ్వగానే నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు, పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆ పరిపాలన కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినట్లయితే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుందనే భయం ఉంది. కానీ ఇలా ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ బీసీ కులగణన, అంటే బీసీ గణాంకాలు లేనట్లయితే, బీసీ కులాల లెక్కలు లేనట్లయితే బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో పెట్టకుండానే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెట్టి మిగతావన్నీ జనరల్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఆల్రెడీ 2022లో సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ తీర్పులో గౌరవ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించడం జరిగింది. నాకున్న అంచనా ప్రకారము ఇవాళ బీసీ కులాల లెక్కలు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు, అంటే సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపాలిటీలలో బీసీ రిజర్వేషన్లు పెట్టే అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే మరి ఎవరో ఒకరు అక్కడ హైకోర్టులో ఛాలెంజ్ చేయడము, సుప్రీంకోర్టులో కేసులు వేయడము, వాళ్ళ ఎన్నికల ప్రక్రియను ఆపకపోయినా కూడా బీసీ రిజర్వేషన్లకు ప్రమాదం ఉంది. అందువల్ల ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము అసలు మొత్తం రాష్ట్రంలో అన్ని కులాల జనాభా లెక్కలు తీస్తామని గవర్నమెంట్ జీవో కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ కులగణన అయినాక మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తారనేది ఒక సూచనాప్రాయంగా బయట మాత్రం చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఎన్నికలు ఎట్లాగో ఆలస్యమవుతాయి. కాబట్టి మరి ఈ ఆలస్యమైనా కూడా విద్యార్థుల విద్యను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇచ్చినటువంటి 1:1 ఎవరికైతే ఆర్డర్స్ ఇచ్చిందో గురుకుల నియామకాలలో వాళ్ళకు అపాయింట్మెంట్, అంటే రీపోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళు జాయిన్ అయ్యే పరిస్థితులు రావచ్చు. వాళ్ళు ఒకవేళ జాయిన్ అయితే ఎవరైనా కూడా ఒక పోస్ట్ కంటే ఎక్కువ ఉద్యోగాలలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఒకే ఉద్యోగంలో జాయిన్ అవుతారు. కాబట్టి ఆ మిగిలిన ఉద్యోగాలను డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఇప్పుడు ఎట్లాగో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి వాళ్ళ నియమించుకునే పరిస్థితులు రావచ్చు అనేది నా యొక్క అంచనా. వాళ్ళు 1:1 ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఉన్నారో వాళ్ళు జాయిన్ అయినా కూడా ఇప్పుడు సెకండ్ లిస్ట్ తీయరు, డౌన్ మెరిట్ లిస్ట్ రాదని భయం మాత్రం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని నా యొక్క అంచనా, అభిప్రాయం మాత్రమే. మరి ఎట్లాగో గౌరవ హైకోర్టు డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా మిగిలిపోతున్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా, ఎందుకంటే గతంలో ఎలక్ట్రిసిటీ విద్యుత్ సంస్థలలో గౌరవ సుప్రీంకోర్టు 2017లో ఒక ఉత్తర్వు ఇచ్చింది, ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. దాని లోపల మిగిలిన పోస్టులు ఎవరైతే, అంటే ఒకేసారి అప్పుడు జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఈ 4 కంపెనీలలో ఒకేసారి అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఒకే క్యాండిడేటు 2 కంపెనీలలో, 3 కంపెనీలలో ఎంపికైన సందర్భాన్ని మనం చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే నాన్ జాయినింగ్ పోస్టులు ఉన్నాయో ఆ నాన్ జాయినింగ్ పోస్టులలో డౌన్ మెరిట్ లిస్ట్, అంటే నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ రెస్పెక్టివ్ కేటగిరీలో ఏ కేటగిరీలలో అయితే ఉద్యోగాలు మిగిలిపోయిన ఆ పోస్టులను నెక్స్ట్ మెరిట్ వాళ్లకు చేత భర్తీ చేయాలని ఆదేశించడం జరిగింది. అదే విషయాన్ని 2022లో ఈ పోలీస్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ నియామకాలలో కూడా అదే గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేసింది. మరి ఇలా గురుకుల నియామకాలలో కూడా మిగిలిపోతున్నటువంటి, అంటే నాన్ జాయినింగ్ పోస్టులను నెక్స్ట్ మెరిట్ వాళ్లకు ఇచ్చే అవకాశం ఉంది, మేము చేస్తామని కూడా ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ప్రెస్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మరి హైకోర్టు ఆల్రెడీ ఆదేశించింది కాబట్టి మరి మేము భర్తీ చేయకుండానే మళ్ళీ ఇప్పుడు 1:1 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి మిగిలిన పోస్టులన్నీ నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తామనేది జరగకపోవచ్చు. ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ జోక్యం చేసుకొని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం విద్యను దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా వాళ్ళకి రీపోస్టింగ్ ఇచ్చి జాయిన్ కామని చెప్పొచ్చు. మరి ఎవరైతే రీపోస్టింగ్కు ఒక ఉద్యోగానికంటే ఎక్కువ ఎంపికైన అభ్యర్థులకు
మళ్ళీ రీపోస్టింగ్ ఆర్డర్స్ 1, 2, 3, 4 కూడా వస్తాయి. మరి వాళ్ళు 3, 4 వచ్చినా కూడా ఒకే ఉద్యోగంలో జాయిన్ అవుతారు కాబట్టి ఒక ఉద్యోగంలో జాయిన్ కాగానే ఎవరైతే ఎక్కడెక్కడైతే జాయిన్ అవుతారో ఇక మిగిలిన పోస్టులు దాదాపుగా మన అంచనా ప్రకారం 2000 పోస్టుల వరకు మిగిలే అవకాశం ఉంది. అటు టీజీటీ కానీ, పీజీటీ కానీ, జేఎల్ కానీ, డిగ్రీ లెక్చరర్స్ కానీ, లైబ్రేరియన్స్ కానీ, ఈ నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే మిగిలినాయో నెక్స్ట్ మెరిట్ ద్వారా తప్పకుండా అంటే వీళ్ళు జాయిన్ అయినాక కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులు మిత్రులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. నాకున్న లీగల్ పరిజ్ఞానము తర్వాత నాకున్నటువంటి అనుభవం దృష్ట్యా మీకు తెలియజేస్తున్నాను. అలాంటి ప్రక్రియ ఏం జరగకపోవచ్చు. వాళ్ళు జాయిన్ అయినా కూడా నెక్స్ట్ మెరిట్ని ఆపరేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ అపాయింట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరి సీనియారిటీ విషయానికి వస్తే ఏమవుతుందంటే వాళ్ళ బ్యాచ్ వేరు, వీళ్ళ బ్యాచ్ వేరు కాబట్టి మళ్ళీ వాళ్ళ క్రిందనే సొసైటీ వారీగా సీనియారిటీలు కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉందని తెలియజేస్తూ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మేము ముందుకు తీసుకొస్తాం. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.